నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరుకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలోనికి ఇతర అన్ని డిపోల బస్సులు రావాలని డిఎం కరీమునిసాకు ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఆర్డీఓ కార్యాలయాలతో పనుల నిమిత్తమై చుట్టుపక్కల మండల పరిధిలోని ప్రజలు గాని ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు గాని ఆత్మకూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆత్మకూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఆమడ దూరంలో మాత్రమే కనిపిస్తుంది. ఆత్మకూరు బస్సు డిపో చుట్టుపక్కల పరిధిలో ఉన్న బద్వేల్, కడప, ఉదయగిరి, కావలి, నెల్లూరు, రాపూరు డిపోలకు చెందిన బస్సు సర్వీసులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. వీటితో పాటు నెల్లూరు డిపో నుండి అనంతపురం, గుంతకల్, కర్నూలు సుదూర ప్రాంత సర్వీసులు నడుస్తుంటాయి. ఈ ఇతర సర్వీసులు ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు రాకుండా కేవలం నెల్లూరు పాలెం పాయింట్ వద్ద ప్రయాణికులను దింపి వెళ్తుంటారు. రాత్రి వేళ సుదూర ప్రాంతం నుండి ఆత్మకూరుకు వచ్చే మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చే ప్రయాణికులు పరిస్థితి మరింత అగమ్య గోచరంగా ఉంటుంది. నెల్లూరు పాలెం సెంటర్ నుండి ఆత్మకూరు డిపోకు 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఆత్మకూరు పట్టణానికి ఇటు కడప వైపు నుండి గాని, నెల్లూరు వైపు నుండి గాని వచ్చే ప్రతి ఆర్టీసీ సర్వీసు ఆత్మకూరు బైపాస్ నుండి డిపో వరకు వచ్చి నెల్లూరు పాలెం జాతీయ రహదారి కలిసేదానికి అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఇతర డిపోలకు చెందిన వారు బైపాస్ వద్దనే ఆత్మకూరు వచ్చే ప్రయాణికులను దింపి వెళ్లిపోతాయి. అంతేకాకుండా విద్యార్థి స్పెషల్ సర్వీసు ప్రతి మండలం నుంచి సమయానికి విద్యార్థులను ఆత్మకూరు పాఠశాల, కళాశాలకు వచ్చేందుకు వీలు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సమస్యలను, వారి బాధను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ప్రతి బైపాస్ రైడర్ ను ఆత్మకూరు డిపో వద్దకు వచ్చేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎం కరీమునిసాకు ఆత్మకూరు పట్టణ సిపిఎం నాయకులు, విద్యార్థి సంఘాలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఎం పట్టణ నాయకులు డేవిడ్ రాజ్, సందాని భాష, శ్రీహరి, కృష్ణమోహన్, సలార్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆత్మకూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిఎం గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో బస్సులు నాణ్యత కోల్పోయి కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి డొక్కు బస్సుల్ని ఆత్మకూరు పట్టణం నుంచి నెల్లూరు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఆ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఈ అంశం మీద డిఎం గారిని మాట్లాడడానికి వచ్చాం. ఇంకోటి ప్రధానంగా ఆత్మకూరు పట్టణానికి ఉదయగిరి బస్సులు సుమారుగా 10 బస్సులు వచ్చేటి. ఆత్మకూరు, ఉదయగిరి టు ఆత్మకూరు, ఆత్మకూరు నుంచి నెల్లూరుగా డిఎం గారు ఈ బస్సుల్ని ఆపేశారు. ఈ ఉదయగిరి బస్సులను ఆపేసినందువల్ల, వస్తున్నందువల్ల ఆత్మకూరు డిపోకు ఆదాయం తగ్గుతుందనేది మేడం గారి అభిప్రాయం ఉండొచ్చు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఆదాయాన్ని పెంచుకునేదానికి ఉదయగిరి బస్సులను ఆపినప్పుడు ఆత్మకూరు నుంచి ఉదయగిరికి బస్సుల్ని పంపమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి ఆర్టీసీ బస్సుల స్థానంలో నూతన బస్సులని తీసుకుని రాకుండా, నూతన బస్సులని గ్రామీణ ప్రాంతాల్లోకి పంపించకుండా, నూతన బస్సులతో హైదరాబాద్, బెంగళూరు సుదూర ప్రాంతాలు పంపించకుండా డొక్కు బస్సులను పంపిన తర్వాత ప్రైవేట్ బస్సులలో జనాలు ఆకర్షితం అవుతున్నారు. ఆ విధంగా ఆర్టీసీ నష్టపోతుంది తప్ప దాన్ని మార్చుకోకుండా, ప్రైవేటుతో పోటీ పడకుండా ప్రభుత్వ ఆర్టీసీ సంస్థనే ప్రైవేట్ పరం చేసేదానికోసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకని వెంటనే ఉదయగిరికి, విజయవాడకి, హైదరాబాద్కి సర్వీసులను పెంచాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. గతంలో హైదరాబాద్కి 6 సర్వీసులు పోతా ఉంటే ఈరోజు 1-2 తూతూ మంత్రంగా పంపిస్తున్నారు. ఇదే ఆర్టీసీ అభివృద్ధి చేసేదానికి, ఇదే ఆర్టీసీ ప్రజలకు ప్రయాణ వసతులు కల్పించేదానికి ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అశోక్, నేను ఎస్ఎఫ్ఐ నాయకుడిని. అలాగే ఇవాళ ఆర్టీసీ విద్యార్థులకి ఆర్టీసీ బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదయగిరికి వెళ్ళడానికి ఒకటే బస్సు ఉంది. అలాగే సోమేశ్వరం వెళ్ళడానికి కూడా ఒక బస్సు మాత్రమే ఉంది. రాత్రి టప్పుల్లో పిల్లలు వెయిట్ చేసి రాత్రి వచ్చే బండి కోసం కూర్చొని మరీ వెళ్తున్నారు. అలాగే ఆ బండులు ఉన్న ఒక్క బండిని కూడా స్కూల్ వదిలే టయానికి డోర్కు ముందుకు వచ్చేటట్టు నిలబడుకొని వెళ్తున్నారు. ఇవాళ
అలాగే ఇంకొక బస్సుని వేయాలని సోమేశ్వరికి స్టూడెంట్ స్పెషల్గా, అలాగే ఉదయగిరికి ఇంకో స్టూడెంట్ స్పెషల్ వేయాలని, చెన్నై బస్సులు మాత్రమే ఉదయగిరి నుంచి బస్సులు వస్తున్నాయి. ఇంతవరకు టౌన్లో ఉదయగిరి బస్సులే లేవు. అలాగే విజయవాడకి కానీ చెన్నైకి కానీ మధ్యాహ్నం టప్పులు చెన్నై బండి కూడా లేదు. హైదరాబాద్కి బెంగళూరుకి వీటికి అసలు బస్సులే లేవు. ఆ డొక్కు బండుల్ని ఎన్నో కిలోమీటర్లు నడుపుతున్నారు. అవి రోడ్డు బాగలేకపోయినా కూడా, బండి బాగలేకపోయినా కూడా ఎంతో దూరం తీసుకెళ్తున్నారు. ఇవన్నీ బాగుపరిచి మాకు న్యాయం చేయాలని, ప్రజలకి మంచి చేయాలని